ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలమ్మా. చూసిన వెంటనే ఈ సందేశం వింటావు కదా, ఎందుకంటే ఇది కేవలం నీకోసం మాత్రమే అని బాబాగారైతే అంటూ ఉన్నారండి. మరి బాబాగారు ఈరోజు తన పిల్లల కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో, ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు తన బిడ్డలకి మీ జీవితం గురించిన ఒక ముఖ్యమైన మాట చెప్పాలమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సందేశాన్ని వదులుకోవద్దు అని చెప్పి బాబాగారు అంటున్నారు. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో, దేన్ని ఉద్దేశించి చెప్తున్నారో, వారి జీవితంలో జరిగేటటువంటి ఎటువంటి ముఖ్యమైన విషయాలను ఈరోజు బాబాగారు తన బిడ్డలతో పంచుకోబోతూ ఉన్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. తల్లి, నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలనుకుంటున్నావు కదా. నాకు తెలుసు తల్లి, నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నీకు చాలాసార్లు చెప్పాను కదమ్మా, 10 మంది 10 రకాలుగా అంటారు, 10 రకాలుగా ఉంటూ ఉంటారు. ఆ ప్రతి మాటని నువ్వు పట్టించుకుంటే జీవితంలో ఒక్కరోజు కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు. అందుకనే ఆ మాటలని అస్సలు పట్టించుకోవద్దు, వాటిని అక్కడే వదిలేసేయి. ఎందుకంటే అలాంటి మాటల వలన నీ జీవితమే మారిపోతుంది తల్లి. ఎప్పుడూ కూడా దుఃఖంతో కూర్చొని ఉండాల్సి వస్తుంది. నీకు లేని బాధలను కూడా నువ్వు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి జీవితాన్ని ఎప్పుడూ నువ్వు తెచ్చుకోవద్దు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీ చుట్టూ మాట్లాడే వారి మాటల్ని నువ్వు అస్సలు వినిపించుకోవద్దు. నువ్వు వారి మాటలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. నీ జీవితంలోనే లేని కష్టాలను కూడా నువ్వు ఉన్నట్లు ఊహించుకొని బాధపడే పరిస్థితికి ఈ మాటలు నిన్ను తీసుకొని వెళ్తాయి తల్లి. అందుకే ఎవరి మాటలు వినవద్దు. నువ్వు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటూ ఉంటావమ్మా. మంచి పనులే చేస్తూ ఉంటావు. నీ మనసు చాలా మంచిది. నేను ప్రతి ఒక్క పనిని నేను చూస్తూనే ఉన్నాను తల్లి. అలాంటి నీకు మంచి చేయకుండా ఉంటానా చెప్పు? నీ తండ్రి నిన్ను ఎలా మర్చిపోతారు అనుకుంటున్నావు? చెప్పమ్మా. జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించకు. జరగబోయే దాని గురించి ఆలోచించు. నీకు కావలసింది, నువ్వు కోరింది ఈ బాబా నీ చేతిలో పెడతారు. నీ తండ్రి ఎల్లప్పుడూ నీకు కాపలాగా ఉంటారు తల్లి. నువ్వు కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తానమ్మా. చూడమ్మా, నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో నేను జరిపిస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు చాలు. ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయవద్దు. ఓపికగా ఉన్నవారికి విజయం తప్పకుండా లభిస్తుంది తల్లి. ఎందుకంటే నువ్వు కోరిన కోరికలు నెరవేరడానికి కాస్త సమయం పడుతుంది కదా. ఆ సమయం వరకు ఓపికగా ఉంటే చాలు. అడిగిన వెంటనే ఇది జరిగిపోదు కదమ్మా, ఏదీ జరగదు. నీ బాబా మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యమ్మా. ఈ సందేశాన్ని ఒంటరిగా విను తల్లి. నీకోసమే నీ బాబా ఈ మాటలు ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. చూడమ్మా,
ఎప్పుడైతే నువ్వు అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటావో జీవితం అనేది అందంగా ఆనందంగా మారిపోతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉంటూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండాలి. మిగతాది నాకు వదిలేసేయ్, నేను చూసుకుంటాను. నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే చాలు తల్లి. నీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండదు. నా సాయి నాకు తోడుగా ఉన్నారని నువ్వు ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు. అప్పుడు నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరమ్మా. ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు. నీ తప్పు లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. అది మౌనంగా అయినా సరే, లేకపోతే వారికి సమాధానం ఇచ్చేసేయ్. సరే, తప్పకుండా వాళ్ళని ఎదిరించి తీరాలి. నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకొని నీతో ప్రేమగా నటిస్తున్నారు తల్లి. నువ్వు ఇలాంటి వారిని ఏదో నాటక రంగంలోనో సినిమాలోనో చూసి ఉంటావు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసా? ప్రతి ఒక్కరూ కూడా నటిస్తున్నారు తల్లి. ప్రతి ఒక్కరూ కూడా, అది పక్కవారైనా సరే, లేదంటే మన బంధుమిత్రులైనా, స్నేహితులైనా, మన తోడబుట్టిన వాళ్ళైనా సరే నటించడం అలవాటు అయిపోయింది. ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టేటటువంటి పరిస్థితికి ఈరోజు ఈ సమాజం అనేది దిగజారిపోయిందమ్మా. ఇది నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నావో నీకు ఒక్కసారి గుర్తు చేద్దామని. ఆ విషయం కనుక నువ్వు తెలుసుకుంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు కదా. అందుకే ఇవన్నీ నీకు చెబుతున్నాను. అందరూ మంచివారిగా ఉండరు, అలా అని అందరూ చెడ్డవారు కాదు. ఎవరు ఎలాంటి వారు అనేది నువ్వు తెలుసుకొని తీరాలి. నీ విచక్షణ జ్ఞానం పైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఒకరి మాటల్ని బట్టో వారి వ్యక్తిత్వాన్ని బట్టో నువ్వు ఒక్క రోజులో వారిని అంచనా వేయలేము కదా. వారి మాటలను వినకూడదు, వారి చేష్టలకు మోసపోవద్దు. ఎవరినైనా సరే కొద్ది రోజులు గమనించిన తర్వాత వారి నిజస్వరూపం అనేది నీకు అర్థమవుతుంది. వారు మంచివారా చెడ్డవారా అని నీకు తెలుస్తుంది. అర్థమవుతుంది కదా తల్లి. ఇవన్నీ కూడా నీకు నీ క్షేమం కోసమే ఈ తండ్రి చెబుతున్నారమ్మా. నువ్వు అందరూ నీలాగే ఉంటారనుకొని ఎన్నోసార్లు మోసపోయి ఉన్నావు తల్లి. ఈ విషయం నీకు కూడా తెలుసు. మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడు. అందరూ నీలాగా మంచిగా ఉండరు తల్లి. నటించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకే నీ విషయాలు ఏవి కూడా ఎవ్వరితోనూ పంచుకోవద్దు. అది నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అయితే అస్సలు పంచుకోవద్దు. నీ తండ్రికి చెప్పుకో, నీ కుటుంబ సభ్యులకి చెప్పు. అర్థమవుతుంది కదా. నువ్వు అలాంటి నటించే వారికి కొంచెం దూరంగా ఉండమ్మా. సందర్భం లేకుండా మాట్లాడేవారు, చదువుకొని మూర్ఖులుగా ప్రవర్తించేవారు ఈ సంవత్సరంలో చాలామంది ఉంటారు తల్లి. ఒకవేళ వారు నిన్ను ఏమైనా అంటే నువ్వు ఏదైనా తప్పు చేశావు అనుకుని నువ్వు దిగులు చెందకు. వాళ్ళ స్వభావమే అంతా. వాళ్ళు చదువుకున్న మూర్ఖులు తల్లి. చూడమ్మా, ఎవరైనా సరే నీకంటే ఎక్కువ సంపాదించవచ్చు, లేదంటే నీకంటే ఎక్కువ చదువుకుని ఉండవచ్చు. అలా అని వాళ్ళంతా కూడా నీకంటే గొప్ప వాళ్ళని మాత్రం అనుకోకు. ఎందుకంటే ఎవరి సంస్కారం వారిది, ఎవరి చదువు వారిది, ఎవరి అభిప్రాయాలు వారివి. నీవు ఉన్నంత మంచి మనసుతో వాళ్ళు ఉండలేరు కదా. నీకున్నంత నిజాయితీ వారికో ఉండాలని నువ్వు కోరుకోలేవు కదా. అలాగే ఎవరికి కూడా మనసులో ఎలాంటి కీడు తలవని నా బిడ్డ కంటే గొప్పవారు ఎవరూ ఉండరు కదా. అది నువ్వే కదా. మనిషి యొక్క మంచితనం, స్వభావం, వ్యక్తిత్వం నిర్ణయించేది చదువు, ఆస్తులు కాదు, మనసు. నీ మనసు, ఆ మనసు నా బిడ్డకు ఎంతో నిర్మలమైనది, ఎంతో మంచి మనసు నా బిడ్డది. అలాంటి మనసున్న నా బిడ్డ ప్రపంచంలోనే అందరికంటే గొప్ప. నా బిడ్డ నాకు చాలా గొప్ప తల్లి. అందుకే ప్రతిరోజు నేను నీతో మాట్లాడాలనుకుంటాను, నీతో ప్రతిదీ చెప్పాలి అనుకుంటాను. నువ్వు చేసే ప్రతి ప్రార్థన నేను వింటాను, నువ్వు అడిగే ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను తల్లి.
చూడమ్మా, నువ్వు అనవసరంగా కూడా ఏది మాట్లాడవద్దమ్మా. అలా మాట్లాడి నీ జీవితంలో లేనిపోని కష్టాలు తెచ్చుకోవద్దు. ఈ మాటలు నీకు ఎందుకు చెబుతున్నాను అంటే, నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలని ముందుగానే జాగ్రత్తలు చెబుతున్నాను తల్లి. నా ప్రతి మాటని విని అర్థం చేసుకుని ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారంలా మారిపోతుంది. నీకొక విషయం చెప్పనా తల్లి? మనిషి మనసుకు ఎలాంటి హద్దులు ఉండవు. దానికి తృప్తి అనేది ఉండదు. నువ్వు అది కోరినదల్లా తెచ్చి ఇచ్చినా సరే ఇంకా ఏదో కొరతగా చూపిస్తుంది, ఇంకా ఏదో కావాలని అంటుంది, ఇంకా నీకు ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. ఆ మనసుని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే వారు నియంత్రించుకోగలుగుతారో వారు చాలా సంతోషంగా ఉంటారు తల్లి. అంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లోనే వారు తృప్తి పడతారు. వారి మనసుని వారి ఆధీనంలోనే ఉంచుకుంటారు తల్లి. అలాంటి వారు స్థితప్రజ్ఞులుగా మిగులుతారు. నువ్వు కూడా అలా ఉంటావు తల్లి. అందుకే ఈ తండ్రి బిడ్డవి అయ్యావు. వారికి ఎలాంటి కష్టాలు ఉండవు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అర్థమవుతుందా తల్లి? చూడమ్మా, అందుకే అలాంటి మనసుని ఎప్పుడూ కూడా అదుపు చేసుకోవాలి. మనసు చంచలమైనది. దానిని నువ్వు అదుపులో పెట్టుకుంటే నీకు నా మీద ఉన్న నమ్మకం వల్లనే నీకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను తల్లి. నీ మంచి మనసు వల్లనే ఈ సందేశం నువ్వు వినగలుగుతూ ఉన్నావు తల్లి. కష్టం వస్తే కృంగిపోవద్దు. ఆలోచించు, కష్టాన్ని ఎలా దాటాలి అని మార్గాన్ని అన్వేషించు. నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించవద్దు. అందరితోనూ అనుకూలంగా ఉండు. నీకు గాయం చేసిన వారిని కూడా మన్నించి వారికి సహాయం చేయి. సకల సంపదలు నేను నీకు అనుగ్రహిస్తాను తల్లి. నా ఆశీర్వాదంతో నువ్వు సంతోషంగా జీవిస్తావు. ధైర్యంగా ఉండమ్మా. ఈ తండ్రి పైన నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈరోజు బాబాగారు మన కోసం అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.